మీ కొన్ని పిక్చర్స్ మేము ఇప్పుడు ఎల్ఈడి స్క్రీన్ మీద మీ పర్సనల్ ఫోటోస్ ని ప్లే చేయబోతున్నాం. ఆ ఫోటోస్ ని మేము ఫేస్బుక్ లో ఎలాగైతే కమెంట్లు వేస్తారో మేమందరం కూడా కమెంట్లు వేస్తాం. అండ్ మీరు కూడా ఫోటో చూసిన తర్వాత అన్ని పిచ్చగా ఆడుకోవచ్చు. లేకపోతే అమ్మాయిల ఫోటో ఉంటే వాళ్ళని కూడా ఆడుకోవచ్చు. రెడీ? ఫోటో నంబర్ 1 ఆన్ స్క్రీన్. గాంధీజీకే 3 బందరా. నెక్స్ట్ దాని కింద ఎవరమ్మా? ఇంకొక ఫ్రెండ్ ఏదమ్మా? తను రాలేదు కాబట్టి మీకు ఇంకో అమ్మాయి కావాలి కాబట్టి మీరు ఆ ఫోటోని రిప్లికేట్ చేయాలి కాబట్టి మీరిద్దరు హరి రండి ఒకసారి పైకి. దరిదాటి ఉరకలు వేసే ఏనదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తులిచిన ఏదంటే. జాగ్రత్తమ్మా, హరిగాని పేర్లుంటాయి. వావ్, చూసారా ముగ్గురు ఆడేవాళ్ళు కలిసి చేస్తున్నాయి. చూసావా ఈ అద్భుతమైన వింత విశ్రుబంధం? వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తున్నారు? సంక్రాంతికి ముగ్గేసి గొబ్బెమ్మలో అందుకే నిలబడ్డారు. భాస్కర్, నేను రా శ్రీముఖి. అయ్యా అక్క చెప్పు. చూసావా ఈ కొత్త ఫోటో ఒకటి అప్లోడ్ అయింది. ముగ్గురు ఆడోళ్ళ గురించి నీ అభిప్రాయం ఏంటి? ఈ ముంగటున్న అమ్మాయి ఉంది చూడు, వాళ్ళు అవాజ్ ఇస్తారు కదా సౌండ్. దాని డబ్బింగ్ ఎవరు చెప్తారు అనుకున్నావు? ఎవరు? నా పక్కన ఉన్న సద్దామన్నా. సన్నీ, ఆర్ యు ఆన్లైన్? ఆ ఫోటో తీసింది నేనే. మీ 3 డాటర్సా? ఇద్దరు డాక్టర్లు ఒకటి చెక్క. బల్లు, చూసినావా ముగ్గురు ఆడోళ్ళు ముగ్గుల కూర్చున్నారు. దీని గురించి నీ అభిప్రాయం ఏంది? చెప్పక్క. బల్లు ఫాల్తు లెక్కలు చేయకు. చెప్పు పట్టుకొని కొడతా. చెప్పు ఏదో ఒకటి ఈ ఫోటో గురించి. చెప్పక్క. వార్తను ఇట్లా కాదు, నేను మాట్లాడతా. అరే బల్లు మై డార్లింగ్, ఈ పిక్ చూసినావా? ఇద్దరు ఆడోళ్ళు కింద తేడాగా ఉన్నారు. ఈ పిక్ గురించి నువ్వు కమెంట్ చేయి. అదే చెప్పక్క. अरे बल्लू वो क्या पूछ रहे हैं? उसके बारे में कमेंट दे बोल रहे हैं साले. वही చెప్పక్క. అరే బల్వీర్, నీ సిస్టమ్ షట్ డౌన్ చేసి నువ్వు బయటికి వెళ్ళిపో. ఓకే చెక్క. చెక్క అన్న వెంటనే చీ, మేము చెక్కతోటి ఉన్నామా? ఆడు చెప్పక్క అన్నాడా చెక్క నాకు ఇప్పుడు తెలియదు. ఇప్పుడు ఆయనని రవి అనాలి, నన్ను శ్రీముఖి అనాలి, నిన్ను చెక్ అనాలి. ఓకే, సెకండ్ పిక్చర్ ప్లీజ్. ఎవరు ఈ ఇద్దరు బాధితులు? ఇది ఎప్పటిది? ఎన్ని కాలం క్రితం? 2014 లో. అది అప్పటికే ఇంత పెద్దగా అయిపోయినావా? అదొకే. ఇంకొక ఆయన ఎవరు? మా క్లాస్మేట్ అబ్బాయి. ఇంకేమేం చేసారు ఇది కాకుండా? ఫ్రెండ్ ఇక్కడ లేడు కాబట్టి ఆ ఫ్రెండ్ రోల్ చేయడానికి ఎక్స్ప్రెస్ హరి వస్తాడు. ఒకసారి ఇక్కడ పైకి రా. వీడికి ఎంత సిగ్గు లేకపోతే పిలిచిన ప్రతిసారి వస్తాడు. ఆ ప్లగ్ ది అంతసేపు మోస్తావా నువ్వు? ఆగ తీసుకోకండి మీరు. ఇట్లా స్లో మోషన్ అండి. నువ్వు ఇట్లా అని అరే ఎత్తురా. ఇట్లా రెడీ యాక్షన్. అందం అమ్మాయైతే నీలా ఉందా? సార్ పోస్ట్ సస్టైన్ చేయండి. ఏంటి సస్టైన్ చేస్తే ఎంత ఉందో చచ్చిపోతాం. ఇది సార్ అది పువ్వు సార్. ఇది పువ్వా? అనుకుందాం సార్. ఓకే రెడీ సార్. ఉండిపోరాదే గుండెని హత్తుకోరాదే. సద్దాం ఇది చూసావా? ఏ గప్పని గప్ప పనులు నేను చూడా. ప్రవీణ్, నువ్వు ఒకవేళ 5 మాకు ఏమన్నా ఇవ్వాలనంటే ఏమిస్తావు? పెంచిన పైసలు పిత్తా. ఆసియా కమ్ ఆన్లైన్ అండ్ క్విక్లీ సే ఈ ఫోటో గురించి నీ అభిప్రాయం ఏంటి? ఆనందాన్ని ఎవరు కోరుకోరు, దీనికి తప్పదు భారీ మూల్యం. ఆసియా నువ్వు ఆఫ్లైన్ వో. Okay, it's time to see the third picture.
క్విక్ గా నిల్చోవాలి. అమ్మాయిలా అబ్బాయిలా ఎవరు? ఎవరిని చంపనికి ప్రయత్నిస్తున్నారు? ఆ దయ్యాలు మృగాలు ఎవరు అక్కడ? సోనీ. సోనీ ఏమైంది? ఎందుకు అందరూ అలాగా నిన్ను సెంటర్ చేసిండ్రు? ఎక్స్ప్రెస్ హరిని అలా అంటుంటే నాకు అలా నచ్చక. చెప్పు హరి, దీని గురించి నీ కమెంట్ ఏంటి? వాళ్ళకి ఇవ్వకుండా మొత్తం ఈ అమ్మాయి తినేసినట్టుంది, మొత్తం కక్కిస్తున్నారు దగ్గర. ఓకే, సో మనం అప్పటి నుంచి అన్ని ఫోటోస్ రెప్లికేట్ చేసినాం. వై నాట్ దిస్? ఆ మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరో కాదు, ఎక్స్ప్రెస్ హరి. దా 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 దా. సద్దాం, చూసావా ఈ ఫోటో? చూసినా. ఏమనిపిస్తుంది? గపా గప్ సీజన్ 7. 1 2 3 4 5 6 ఇక్కడ 6 ఉన్నారు కదా. అంటే ఇంకోటి ఆడ కూర్చుండు కదా, ఆయన కూడా లెక్కేసుకో. దీంట్లో ఏంటి కొత్తదనం? ఈ సినిమా టైటిల్ ఏంటంటే అబ్బబ్బా ఆగలేను. సో ఈ అబ్బబ్బా ఆగలేని సినిమా గురించి డైరెక్ట్ గా హీరోతోనే మాట్లాడదాం. హీరో గారు, ఈ సినిమా గురించి మీ మాటలో తెలుసుకోవాలనుకుంటున్నాను. నిజంగా ఇది సక్సెస్ అవడం చాలా హ్యాపీగా ఉంది. సార్ మీరు స్టార్టింగ్ చేసినప్పుడు అనుకున్నారా అసలు ఇంత హిట్ అవుతుందని? అనుకుంటే అంత హిట్ అవుతుంది, అనుకోకుండా చేస్తే అన్ని హిట్ అవుతాయి. 7 సీజన్స్ లో అసలు మీరు ఆగకుండా చేస్తున్నారు. మీకు ఎక్కడి నుంచి ఓపిక వస్తుంది? కొంచెం రవి గారి వీడియోస్ చూస్తూ ఉంటాం, దాంతో ఇన్స్పిరేషన్ వచ్చి వీడియోస్ ఎక్కడ ఉన్నాయి? పటాసి వీడియోలు చూస్తుంటే ఎనర్జీ వస్తుంది ఆయనవి. ఆ ఎనర్జీతో ఇంకొంచెం ముందుకి 7 సీజన్ అలా అది 7 సీజన్లు. ఈ సీజన్ 7 లో మా ఆడియన్స్ కి ఇంకా వెయిట్ చేయాల్సిన కొత్త పాయింట్ ఏంటి? కొత్త పాయింట్ ఏంటంటే ఒక సెలబ్రిటీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఇందులో. ఓకే, ఇంటర్వ్యూ ఓవర్. నన్నే బాధిస్తున్నాడు.